ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఇంతైన జనముగా మమ్ము చేసేను. ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఇంతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యెహోవాను స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. హల్లెలూయా హల్లెలూయా. పిల్లారా, ఈ యొక్క ఉదయవేళ మనము ప్రకటన గ్రంథముల నుండి చాలాసార్లు దాని గురించి చెప్పాలనే ఒక అభిప్రాయం ఉంది. అయితే మన మీటింగ్స్లోనే అనుకున్నాను, కానీ ఆయన ఒత్తిడిని బట్టి కొన్ని వర్తమానాల గురించి ఆయన ఒత్తిడి చేయడం వల్ల దాన్ని చెప్పలేకపోయాను. ఈ ఉదయవేళ దాని గురించి చెప్పాలని ఆయన ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి, ఆయన ఇచ్చిన ఒత్తిడిని బట్టి ఇది చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి మీరు చదవండి అమ్మా. అంటే 4వ వచనం వరకు చదవండి. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం మొదటి నుండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుడు చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుస్సు ఉండెను. ఆయన శిరస్సు మీద వర్షపు ధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబములను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను, ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వీటిని ఆయన నమస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఆయన చేతిలో విప్పబడి ఉన్నటువంటి ఒక చిన్న పుస్తకం ఉన్నది. ఆ పుస్తకాల గురించి మనము నేర్చుకుందాం. పిల్లారా, బలిష్ఠుడకు వేరొక దూత, దూతన్నా నక్షత్రం అన్నా ఒకటి. కాబట్టి బలిష్ఠుడకు దూత అంటే బలిష్ఠుడకు నక్షత్రం. ఆ నక్షత్రమే వేకు నక్షత్రం. ఎందుకనంటే వేకు నక్షత్రం అనే బిరుదు ఆయనకు మాత్రమే ఉంది. అది బిరుదు, నీతిసూర్యుడైన బిరుదు. ఆయన పేరు యాశ్వ. ఆయన న్యాయాధిపతి అని, గొర్రెపిల్లని, సింహం అని, అలాగే యోధాగోత్రం సింహం అని, ఇవన్నీ కూడా ఆయన యొక్క బిరుదులు. కాబట్టి ఇక్కడ బలిష్ఠకు నక్షత్రము పరలోకముని దిగి వచ్చుడు చూచి తిని, ఆయన మేఘము ధరించుకుని నిడెను. ఆయన శిరస్సు మీద ఆయన వర్షపు ధనుస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యుని వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడినటువంటి ఒక పుస్తకం ఉన్నది. పిల్లారా, ఈయనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కనపడ్డాడు. మరలా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన సంఘముల గురించి మాట్లాడాడు. దూతల గురించి, సంఘముల గురించి బోరధ్వని స్వరముతో ఆయన మాట్లాడాడు. ఆయన ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన బోరధ్వనితో
ఎక్కరమ్మని స్వరముతో పిలుస్తూ ఉన్నట్లు మనము చూస్తున్నాం. ఆయన నమస్కారం అంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఈయనే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో రాయబడింది కూడా ఈయనే. అక్కడ అర్ధగంట సేపు నిశ్శబ్దం అంటే అది ఆయన యొక్క రాకడ. ఆ రాకడలో పైన సంగీతం వాయించేవారు కానీ, స్తుతులు చెప్పే దూతలు, శరూబులు, ఆ తర్వాత సర్వశక్తిమంతుని యొక్క సైన్యము, వాళ్ళందరూ కూడా నిశ్శబ్దమైపోయారు. ఆయన న్యాయాధిపతిగా మారినప్పుడు అది ఆ నిశ్శబ్దాన్ని తెలియచేస్తుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో 7వ దూత పలుకు దినముల్లో మర్మములన్నీ కూడా మర్మము సమాప్తమగునని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో క్షమించండి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 7వ వచనంలో 7వ దూత పలుకు దినములో మర్మము బయలుపరచబడాల్సి ఉంది. కాబట్టి ఎందుకంటే ప్రకటన గ్రంథంలో మర్మాలు ఉన్నాయి. ఎందుకంటే అది లోక జ్ఞానులకు వివేకులకు మరుగు చేసి పసిపాలు వంటి వారు మాత్రమే ఆ మర్మాలను అంగీకరిస్తారు తప్ప, విశ్వసిస్తారు తప్ప మిగతా వాళ్ళు ఒప్పుకోరు, మిగతా వాళ్ళు వాటిని నమ్మరు. ఎందుకంటే వాళ్ళు కలిగిన ఆ లోక జ్ఞానాన్ని బట్టి, వాళ్ళున్న తెలివితేటలను బట్టి అవి సత్యం అనుకొని, అవి వాస్తవం అనుకొని ఆయన మర్మాన్ని త్రోసివేస్తారు, ఆ సత్యాన్ని త్రోసేస్తారు. అందువల్ల చిన్నపిల్లల వంటి వారికి ఆయన యొక్క వాక్యం వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నమ్ముతారు తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళు ఏమీ తెలియదు, వాళ్ళకి తెలియదు. కాబట్టి నువ్వు ఏది చెప్తే దాన్ని నమ్ముతారు వాళ్ళు. అలాగే చిన్నపిల్లల వలె నమ్మేటువంటి స్వభావం కలిగిన వారికి ఈ యొక్క వర్తమానం గుర్తు రాబోతుంది. తెల్లవారుజాము ఎత్తబడే సమయం అంటే చెప్పొచ్చావులే ఎప్పుడు నుండి అన్నారు అనుకోండి, వాళ్ళు చిన్నపిల్లలు వంటి వారు కాదు. చిన్నపిల్లలు ఏం చేస్తారు చెప్పండి, నమ్ముతారు. నిజమే, అంతం కాపాడుతుంది, మనసు పెట్టుకోవడం. లోతు అలాగే నమ్మాడు, చిన్నపిల్లవాడు వెళ్ళి లోతు నమ్మాడు. లోతు భార్య నమ్మల, ఏం కాదులే అలా చెప్తుంటారు తప్ప ఏమవ్వదులే అని నా పని నాదే అనుకుని ఆమె ఏం చేసింది చెప్పండి, వెనక్కి తిరిగి నమ్మలా. ఆమె అంతమైపోతుంది, ఇది సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోతాయి అనేది నమ్మలా. పెద్దోళ్ళు లోకం అన్యులు ఎలాగైతే తెలివితేటలుగా వ్యవహరిస్తారో, తెలివితేటలుగా మాట్లాడతారో, ఆమె కూడా ఏమీ అర్థం అవ్వదులే, వీళ్ళు ఎర్రోళ్ళు ఎర్రి ఆయనమా ఏమీ తెలీదు, అలాగా దూతలు చెప్పగానే ఎగరేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. పిల్లల్ని తీసుకొని, 2 పిల్లల్ని ఆడపిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని అనుకుందే తప్ప నమ్మలా. ఆ దూతలు ఏదో చెప్తున్నారులే, వీళ్ళు మొన్నగారు ఏదో చెప్తున్నారు ఆయన పనేది కాబట్టి, ఏదో చెప్తుంటేనే కదా పాస్టర్ గారు అని అనుకునేది. కాబట్టి ఏదో చెప్పాలి కదా అలా చెప్తున్నారులే, మన పని మామూలేలే. ఈ రోజుల్లో మనుషులు ఎలాగైతే అనుకుంటుంటారో అలాగే ఆ దూతలకు ఏం తెలియదులే అని అనుకొని ఆమె నమ్మలేదు. ఆమె చిన్న బిడ్డ వల్ల వెంబడించలేదు, కానీ ఆమె సొంత తెలివితేటల వల్ల అవేమైపోయింది, వెనక్కి తిరిగి సొంత జ్ఞానం వల్ల పుస్తకం అయిపోయింది. కాబట్టి 7వ దూత కాలంలో మర్మములు బయలుపరచబడతాయి. కాబట్టి అందుకని ఆ మర్మము బయలుపరచబడ్డ కొరకై అందుకని ఆయన 1993లో ఆయన 7 దూతల ద్వారా ప్రత్యక్షమయ్యాడు. 7 దూతలు ఇచ్చారు. ఆ 7 దూతలు 7 ముద్రల గురించి బ్రహ్మం గారితో మాట్లాడిన తర్వాత వారు ఆరోహణమయ్యారు పైకి. ఆరోహణమైనప్పుడు ఒక అతీతమైన మేఘము రూపుదాల్చింది. ఆ మేఘము మెస్సయ్య ముఖం అని ఉంటుందన్నమాట. ఆ మేఘము రూపుదాల్చింది. ఆ దర్శనం అది అని చెప్పాడు బ్రహ్మం గారు. దర్శనం ఏ దర్శనం అంటే అది ఆయన రాకడని నేను చెప్పలేదు. ఆయన అది పరిశుద్ధ పర్వతం మీద ఎలాగైతే ఆ దర్శనాన్ని ప్రదర్శించాడు, అందుకని ఒక దర్శనం అనే రాయబడి ఉంటుంది అక్కడ కూడా. మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో అది దర్శనం. కాబట్టి అది దర్శనం అని బ్రహ్మం గారు చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే ఆయన
భూమి మీద ఏదైనా కార్యములు చేయబోయే ముందు ఆయన ఆకాశంలో అలాగ దర్శనం ఇస్తాడని చెప్పాడు. కాబట్టి ఆ దర్శనము ఏమైనదో అని చెప్పి బ్రహ్మం గారు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ దర్శనముల గురించి ప్రార్థిస్తూ ఉండగా ఆ ఖడ్గము చేతికొచ్చింది. అప్పుడు ఆయనకి ఏం బయలుపరచబడిందంటే వాక్యము. ఆ దర్శనం ఏమైనా చెప్పండి, వాక్యము అంటే వాక్య బయలుపాటు. అది మూడవ ఈడ్పు, అది రాకడ, అది రాకడ యొక్క దర్శనం అని చెప్పాడు ఆయన. అది రాకడని చెప్పలేదు ఆయన, అది రెండవ రాకడ యొక్క దర్శనమే తప్ప సంసతి పర్వతం మీద జరిగింది కూడా రెండవ రాకడ యొక్క దర్శనమే. రెండవ రాకడలో ఎలా రూపాంతరం చెందుతారో, మహిమ శరీరం ధరించుకుంటారో, మర్త్యమైన శరీరం అమర్త్యమైన శరీరంగా మారుతుందో ఆ దర్శనాన్ని ఆ సంసతి పర్వతం మీద ప్రదర్శించాడు. అయితే అది తాత్కాలిక పరిశుద్ధ పర్వతం మీద కూడా ప్రదర్శించాడు ఆయన. సంసతి పర్వతం మీద ఆయన ప్రదర్శించినప్పుడు బ్రహ్మం గారి శరీరము మార్పు చెందింది, కానీ అది తాత్కాలికమైన రూపాంతరం. అది పరిశుద్ధ పర్వతం మీద మెస్సే రూపాంతరం చెందాడు, కానీ రూపాంతరం చెంది అలా ఉండిపోలా, తాత్కాలికమైన రూపాంతరం అంటారు. అబ్రాహాము శారా రూపాంతరం చెందారు, అది తాత్కాలికమైనటువంటి రూపాంతరం. మళ్ళా మామూలు రూపంలోకి వచ్చారట, మహిమ శరీరాన్ని అలా ప్రదర్శించి మామూలు రూపంలోకి వచ్చారు. అందువల్ల అది రెండవ రాకడ యొక్క దర్శనమే తప్ప, మూడవ విడుపు దర్శనమే తప్ప, వాక్య బయలుపాటు దర్శనమే తప్ప రెండవ రాకడ మాత్రము కాదు. కాబట్టి ఆ తర్వాత ముద్రలు బయలుపరచబడ్డాయి ఆయనకి. ఆ ముద్రల్లో 6 ముద్రలు మాత్రమే బయలుపరచబడ్డాయి, 7వ ముద్ర బయలుపరచబడ్డాయి. కారణం ఎందుకంటే అది రెండవ రాకడ కాదు. కాబట్టి బ్రహ్మం గారు 7వ ముద్ర గురించి వివరించడానికి ప్రయత్నించాడు. నేను ప్రయత్నించాడు కానీ దీన్ని ఆయన వదిలివేశాడని చెప్పాడు. దీని గురించి ఆయన చెప్పలేదు అన్నాడు ఆయన. మరి మిగతా ముద్రల గురించి అలా చెప్పలేదు కదా ఆయన. 6 ముద్రల గురించి ఆయన చెప్పాల. 7వ ముద్ర దగ్గరికి వచ్చాడు ఆయన ఏమన్నాడంటే, ఇది ఇప్పుడు ఇప్పబడదు, ఇప్పబడినట్లయితే సాతానుడు దీన్ని అనుకరించి చాలా మోసం చేస్తాడు. ఆ రాకడ సమయంలో ఇవ్వబడుతుంది, అప్పటి వరకు మనం వేచి ఉందాం. అందుట్లో ఆ ముద్రని 7 ఉరుములు బయలుపరుస్తాయి. ఉరుముల ద్వారా రాకడ బయలుపరచబడుతుంది తప్ప మరి ఏమీ ఉండదు. అంతవరకు మనం నమ్మకంగా ఉందాం. ఆయన ఏం చెప్పాడు దాన్ని నమ్మకంగా, ప్రార్థన కానీ అన్నీ కూడా నమ్మకంగా, ఆయన ఆరాధన నమ్మకంగా జీవిద్దాం. ఆ విధంగా ఆయన కార్యాలు చేయకుండా ఎగ్గొట్టడం, ప్రార్థన ఎగ్గొట్టడం అలాంటివి కాకుండా చక్కగా నమ్మకంగా ఉందాం అని బ్రహ్మం గారు 7వ ముద్ర వివరించడానికి ప్రయత్నించాడు ఆయన. అంటే కొంతవరకు మాత్రమే ఆయన తెలియచేయబడింది. అంటే అది అర్ధగంట నిశ్శబ్దం అనేది ఆయన రాకడని, అది ముగింపని, అలాంటి కొన్ని విషయాలు ఆయన బయలుపరచబడ్డాయి తప్ప రాకడ మాత్రం అప్పుడు జరగలేదు. అందుకని 7 సంఘకాలాలు, దానియేలు 70 వారాలు, సర్ప సంతానము, కొన్ని వర్తమానాలు, మర్మముగా ఉన్నటువంటి విషయాలు, అకాలములు, ఆ లేఖనము నెరవేర్చబడాల్సి ఉంది. కాబట్టి 7వ దూత ద్వారా మర్మము బయలుపరచబడాల్సి ఉంది. కాబట్టి ఆ విధంగా బయలుపరచబడ్డాయి. ఆయన ఒక్కడే అని, నామములోనే రక్షణని బయలుపరచబడాలి. అది లోతులకు బయలుపరచబడలేదు, ఇస్త్రీకి బయలుపరచబడలేదు, మిగతా వాళ్ళకి అది బయలుపరచబడలేదు. అపోస్తలులకు బయలుపరచబడింది. ఆ తర్వాత మరలలో ఈ సంఘ కాలంలో మరలా తిరిగి బయలుపరచబడింది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 7వ దూత కాలంలో ఆ మర్మములు బయలుపరచబడ్డాయి, కానీ 7వ ముద్ర యొక్క మర్మము మాత్రము అది రహస్యంగా ఉంచబడింది. ఆయన నమస్కారం. 7 ఉరుములు రహస్యంగా, ఎందుకంటే 7వ ముద్ర రహస్యంగా ఉంటే 7 ఉరుములు కూడా రహస్యంగా ఉంటాయి. 7 ఉరుముల ద్వారానే వధువు ఎత్తబడు విశ్వాసాన్ని పొందుకుంటుందని ఆయన చెప్పాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అయితే 1993లో ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పాడు ఆయన. ఖచ్చితంగా ఆయన 1993లో చెప్పి ఆయన 1995లో మేఘములో ఉరుముతూ వచ్చాడు. ఇది అసలైన రాకడ, అది ప్రదర్శన. 1963లో జరిగింది ఏమిటి చెప్పండి? ప్రదర్శన. కానీ బ్రహ్మామేడ్స్ గుంపులు ఏం చేస్తుంటారండి, అది అసలైన రాకడని చెప్పి దాన్ని బోధిస్తూ మోసపోతున్నారు.
బ్రహ్నాం గారు చెప్పిన మాటల్ని కొన్ని నమ్మి కొన్ని నమ్మని గుంపని. బ్రహ్నాం గారు ఇవ్వబడలేదని చెప్తే దాని కొరకు కనిపెడదామని చెప్పాడు ఆయన. ఇవ్వబడిందని ఎక్కడైనా చెప్పాడనంటే ఆయన అర్ధగంట నిశ్శబ్దం ఆయన రాకడనే దాని గురించి చెప్పాడు తప్ప. ఎందుకనంటే 7వ ముద్ర 2వ రాకడ అంటే తీర్పు, జడ్జిమెంట్. అందుకనే ఆయన ఇక్కడ న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇక్కడ సింహం వలె గర్జిస్తూ ఉన్నాడు. సింహం అంటే ఏమిటి చెప్పండి? న్యాయాధిపతి. గొర్రెపిల్లగా ఉన్నాడు ఆయన, మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. సింహముగా మారినప్పుడు ఆయన గర్జిస్తాడు. అందుకని ఆయన యోధా గోత్రపు సింహము, వేకు నక్షత్రం అనగా వేకువ దూతగా ఉన్నాడు ఆయన. బలిష్టపు దూత, బలిష్టపు దూతే ఈ వేకువ జామున వేకువ దూతగా పిలువబడుతున్నాడు ఆయన. 1996లో 95లో వచ్చి 96లో ఆయన ఏమై ఉన్నాడో బయలుపరుచుకున్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకనే ఆయన అగ్ని జ్వాలలతోనూ అపరంజి వంటి పాదములతోనూ ఆయన వచ్చాడు. అలాంటి ఆ కళలే ఇవ్వబడ్డాయి, చెప్పబెట్టకుండా అన్నమాట, హఠాత్తుగా. అందుకనే హఠాత్తుగా రావడము, అగ్ని జ్వాలలతో రావడము, అపరంజి వంటి పాదములతో రావడము, న్యాయాధిపతిగా రావడము, ఈ యొక్క 1995 నుండి అవి నెరవేర్చబడడం మనం చూస్తున్నాం. ఆయన నమస్తే. హల్లెలూయా. అందుకనే న్యాయాధిపతి తుయితేరు సంఘ కాలంలో ఆయన న్యాయాధిపతిగా ఉండి ఆయన ఏమంటున్నాడనంటే వేకువ చుక్కని ఇచ్చేదను అన్నాడు ఆయన. శ్రమలు కలుగుతాయి అన్నాడు ఆయన. కాబట్టి అక్కడ ఎలా ఉన్నాడో మీరు ఒకసారి చూడండి. మనం చదువుకున్నాం ఇంతకుముందు 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనము. తుయితేరులో ఉన్న సంఘము దూతకు ఇలాగూ రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గల సర్వశక్తిమంతుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ అగ్ని జ్వాలల వంటి కన్నులతోను. అందుకే 1993లో అగ్ని జ్వాలలతో కిందకు వచ్చాడు. 1988లో అపరంజి అంటే బంగారం. ఆ బంగారము అలాగ సుడులుగా తిరుగుతూ అలాంటి అభిషేకమే కలిగినటువంటి వర్తమానం ఆయన నమస్కారం. అందుకనే ఇది న్యాయాధిపతి వర్తమానం, న్యాయమైన తీర్పు బయలుపరచబడడం. అందుకని తుయితేరు సంఘంలో ఏం జరిగింది చెప్పండి? వేకు చుక్కనిచ్చేదని వాగ్దానం చేశాడు. అలాగే యెజబెల్ అనేది కూడా ఉంది, ఆమెకు బహుశ్రమల పాలు చేస్తానన్నాడు ఆయన. కాబట్టి అందుకని ఇప్పుడు వేకు చుక్కనుగా ఆయన నీకున్నాడు. లోకమును ఆయన శిక్షించేవాడుగా ఉన్నాడు ఆయన. అందుకని ఇక్కడ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో చూసినా కానీ, 1వ అధ్యాయంలో చూసినా కానీ అగ్నితోనూ అపరంజితోనూ కనపడతా ఉంటాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చూడండి, ఆయన తన కుడి పాదమును సముద్రం మీదను ఎడమ పాదమును భూమి మీదను మోపాడు. అయితే చూడండి, ఇక్కడ ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉండెను. ఆయన నమనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అగ్ని స్తంభము అదే మీకు ప్రకటన 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 14వ వచనములో ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉండిను, కూలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలలో ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటమి వేయబడి మెరయిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన కన్నులు ఎలా ఉన్నాయి? పాదములు కన్నులు అగ్నితోను, అపరంజి వంటి పాదములతో ఇత్తడి వలె కనబడుతున్నాయి. ఇప్పుడు ఆయన అట్టి ఆత్మగా, అట్టి సర్వశక్తివంతుడిగా, అలాంటి అభిషేకముతో ఒక వ్యక్తి నిలబెట్టి ఆ వర్తమానాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన అందుకనే అక్కడ అగ్ని జ్వాలలు, అపరంజి ఇవి దేని తెలియచేస్తుంటే న్యాయాధిపతిని తీర్పుని. అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తుయితీరు సంఘ కాలంలో ఆయన ఎక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి?
అగ్ని జ్వాలల వంటి కన్నులతోనూ అపరంజి వంటి పాదములతో ఉన్నాడు అనండి. న్యాయాధిపతిగా ఉండి ఎవరి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తానని హెచ్చరించాడు. అక్కడ హెచ్చరించి ఇక్కడ తీర్పు తీర్చేవాడుగా వచ్చాడు ఆయన. అందుకనే ఆయన పాదములు, ఒక పాదమునేమో ఎర్ర సముద్రం మీద పెట్టి, అంటే సముద్రం మీద పెట్టి, ఒక పాదమునేమో భూమి మీద పెట్టాడు. న్యాయాధిపతిగా ఉన్నాడు. న్యాయాధిపతి అంటే రక్షించువాడు, శిక్షించువాడుగా. అక్కడ వేకువ చుక్కనిచ్చి రక్షించేవాడుగాను, యెజెబెలును శిక్షించేవాడుగా ఉన్నాడు ఆయన. నిర్గమాకాండం 14 బ్రహ్మాం గారు అంటారు, నిర్గమాకాండం 14 అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అని చెప్పాడు ఆయన. అయితే దాని గురించి ఆయన వివరించలేదు, కానీ చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం అని చెప్పాడు అంతే. అక్కడ రెండవ రాకడకు ముడిపడి ఉంది. అక్కడ వేకువ జామున బలిష్ఠకు దూత, అంటే వేకువ నక్షత్రం, వేకువ దూత అక్కడ నిలబడి ఒక పాదమును వధువు దగ్గర మోపాడు, ఒక పాదమునేమో సముద్రం మీద మోపాడు. అందుకని ఆయన న్యాయాధిపతిగా ఉండి అగ్ని మేఘములో ఉన్నాడు ఆయన, అగ్ని జ్వాలలతో ఉన్నాడు ఆయన. అక్కడ ఇశ్రాయేలుని రక్షించువాడుగాను, ఐగుప్తుల్ని నాశనం చేసిన వాడుగాను ఉన్నాడు. ఇప్పుడు కూడా ఒక పాదముని ఇక్కడ మోపాడు, ఒక పాదమేమో రోమ్. ఎర్ర సముద్రం అంటే సముద్రం ఎప్పుడు కూడా పనికిరాంది, ఉప్పు నీళ్ళు, అన్ని జనులకు సాదృశ్యం ఉంది. అన్ని జనుల మీద రోమ్ మీద మోపాడు ఆయన. ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయన నిబంధన దూత, చెప్పా పెట్టకుండా వస్తాడు. నిబంధన దూత ఆయన. ఆ వర్షపు ధనుసు ఏమైనా చెప్పండి, నిబంధన. కాబట్టి నిబంధన దూత ఆయన, నిబంధన దూతగా వచ్చాడు ఆయన. ఆయన నిబంధన చేసిన వాడు. అబ్రాహాముతో నిబంధన చేశాడు ఆయన, నోహుతో నిబంధన చేశాడు ఆయన. ఆ తర్వాత దావీదుతో నిబంధన చేశాడు ఆయన, దావీదు రాజుతో. అలాగే ఇప్పుడు వధువుతో ఆయన నిత్య నిబంధన ఆయన అమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమైనాడు చెప్పండి, నిబంధన దూత. ఇప్పుడు ఈయన చేతిలో, న్యాయాధిపతి చేతిలో, అంటే అగ్నిజ్వాలల వంటి కన్నులతోనూ అపరంజి వంటి పాదములతోనూ, ఇక 93 ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పాడు ఆయన. ఎవరు వస్తున్నానని చెప్పాడు, దానికి వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎందుకు వస్తున్నాడు అని అంటే వాక్యంలో ఉన్నది. ఎవరి వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చుటకు ఆ జీతము నా యొద్ద ఉన్నది, ఆ జీతాన్ని ఇవ్వడానికి వస్తున్నాడని ఆయన ఆ విధంగా వచ్చాడు. లోకానికి ఇచ్చే జీతం ఏమిటంటే శ్రమ, నీకు ఇచ్చే జీతం ఏమిటంటే వేకువ నక్షత్రం. వేకువ నక్షత్రమే ఆయన. మరి ఆయన కంటే ఇంకే జీతం కావాలి నీకు? ఆయనతో సదా ఉండడము, ఆయన్ను కలిగి ఉండడం కంటే గొప్ప జీతం ఏమని చెప్పండి? ఆయన నమనిస్తాం. ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టు. అలాంటి ఆయనగా, అలాంటి వ్యక్తిగా, ఆ సర్వశక్తిమంతుడు, ఆ సర్వాధిపతి, ఇప్పుడు ఆయన న్యాయాధిపతిగా. అందుకనే దీన్ని ఏమంటారంటే వాక్య బయలుపాటు, 3వ ఈడుపు అంటారు. వాక్య బయలుపాటు, వాక్యము ద్వారా బయలుపరుచుకున్నాడు ఆయన. మొదటి రాకుండా ఏం చేశాడు చెప్పండి? అద్భుతాలు, క్షమించండి, స్వస్థతల ద్వారా బయలుపరుచుకున్నాడు. హృదయ రహస్యాలు బయలుపరచడం ద్వారా ఆయనే బయలుపరుచుకున్నాడు. 3వది ఏంటంటే వాక్యము బయలుపాటు, వాక్యాన్ని బయలుపరచడం ద్వారా బయలుపరుచుకున్నాడు ఆయన ఏమిటో. అప్పుడే 70 మంది శిష్యులు వెళ్ళిపోయారు. అలాగే బ్రహ్మాం గారి పరిచర్యలో కూడా 3 ఇడుపులు ఉన్నాయి. అంటే మొదటి రాకుండా ఏం జరిగిందో బ్రహ్మాం గారి పరిచర్యలో కూడా అదే జరిగింది. అప్పుడు కూడా ఆయన స్వస్థతల ద్వారా బయలుపరుచుకున్నాడు. బ్రహ్మాం గారు మనిషి కుమారుడు కాదు, కానీ 7వ దూత ద్వారా మనిషి కుమారుడు పరిచయం జరిగింది. హృదయ రహస్యాలు చాలామంది హృదయ రహస్యాలు బ్రహ్మాం గారు చెప్పారు. ఎవరైనా వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కడి నుండి వచ్చారు, ఏ వీధిలో ఉంటున్నారు, ఏ వ్యాధితో వచ్చారు, ఇంట్లో ఏం గొడవ జరిగిందో, ఏమిటో, నేను ఫలానా విషయంలో ఇలాగ అన్నారు, అయితే మీ ఆయన ఇలా అన్నాడు, నేను ఫలానా విషయంలో నీ పక్క వాళ్ళు ఇలా అన్నారు, ఫలానా విషయంలో నీ భార్య ఇలా ఉంది, ఆ విషయాలన్నీ కూడా చెప్పేవాడు ఆయన. ఆ సమరీ స్త్రీది ఎలా చెప్పాడు ఆయన, ఆమె జీవితం ఎలా ఉందో ఆయన ఎప్పుడు చూడలేదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన నామడుస్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఎప్పుడు చూడలేదు, కానీ తెలుసు. హృదయ రహస్యాలు చెప్పాడు ఆయన. బ్రహ్మాం గారి పరిచయంలో వాక్య బయలుపాటు కూడా కలిగింది. ఆ వాక్య బయలుపాటు ఏంటంటే
6 ముద్రలు బయలుపరచబడడం, 7 సంఘకాలాలు బయలుపరచబడడం, అలాగే ఓరల గురించి బయలుపరచబడడం, ఇలాగూ కొన్ని వాక్యము బయలుపరచబడింది. కానీ రెండవ రాకడ వాక్యం మాత్రము ఆయన బయలుపరచబడ్డాడు. రెండవ రాకడను గురించిన వాక్య బయలుపాటు, రెండవ రాకడను గురించిన మర్మం ఉందే, ఆ దినము, ఆ జాము, ఆ గడి ఎవరికి తెలియదు అని ఉంది చూసారా? దాని ఈ మర్మము మాత్రము, ఈడుపు మాత్రము బయలుపరచబడలేదు. ఈడుపుకుని ప్రణాంగానికి బయలుపరచబడినటువంటి ఆ 3 ఈడుపుకుని ఈ 3 ఈడుపుకి వ్యత్యాసం తెలియక ఈ గుడ్డోళ్ళు ఆ 3 ఈడుపునే రెండవ రాకడ 3 ఈడుపు అనుకుని అప్పుడే జరిగిపోయింది అంటున్నారు. మరి 1963లోనే తీర్పు ఆరంభమైందా? మరి తీర్పు ఆరంభమైతే అప్పటి నుండి మరి ఇప్పటిదాకా మరి 95 దాకా లోకానికి సువార్త ఎందుకు చేశారు? మరి అప్పుడే సువార్త ద్వారాలు ముయ్యబడాలి కదా. మరి ఏమండి, మరి 7వ ముద్ర మరి దాన్ని నాకు బయలుపరచలేదని, నాకు చెప్పలేదు. ఆ సమయంలో నేను ఇప్పబడదు తప్ప ముందుగా ఇప్పబడేది కాదని ఎందుకు చెప్పాడు ఆయన? కాబట్టి ఈ రెండవ రాకడకు సంబంధించిన 3వ ఈడుపు వేరు. బ్రహ్నాం గారు 7వ దూత పలుకు దినముల్లో లేకపోతే 7వ దూత కాలంలో మర్మము బయలుపరచబడుతున్నది ఆ ఈడుపు వేరు. ఆయన నమస్కారం. హల్లెలూయా. కాబట్టి ఈ ఈడుపు గురించి బ్రహ్నాం గారికి తెలియదు. అందుకని ఆయన ఏమన్నాడంటే, చేతికి ఖడ్గం వచ్చినప్పుడు ఇది 3వ ఈడుపు అని బయలుపరచబడితే ఇది ఇప్పుడు ఇప్పబడదు, ఇది ఇప్పుడు తెలియదు, ఇది 7వ ముద్ర, ఇది ఆయన రాకడ, ఇది అప్పుడు మాత్రమే ఇవ్వబడదని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ ఈడుపును గురించి, ఆ తీర్పును గురించిన ఈడుపు ఇది. న్యాయాధిపతిని గురించినటువంటి 3వ ఈడుపు ఇది. బయలుపాటు ఆయన ఏ విధంగా, అందుకని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు అన్నది. ఇప్పుడు దీన్ని బయలుపరుస్తున్నాడు ఆయన నామస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంది, చిన్న పుస్తకం. అది ఏమిటి అని అంటే 7 ముద్రల యొక్క పుస్తకం. ఆయన నామస్తున్నాడు. హల్లెలూయా. అది ఏ పుస్తకం చెప్పండి? 7 ముద్రలు. దాన్ని ఏమన్నాడు బ్రహ్నాం గారు? అది విమోచన పుస్తకం. విమోచన ప్రణాళిక ఉందన్నాడు దాంట్లో. కాబట్టి ఆ పుస్తకము విప్పబడిన పుస్తకముగా కనపడుతుంది అక్కడ. పిల్లారా, ఆ పుస్తకాల గురించి మనము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి మనం ఒకసారి చదువుకుందాం. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఈ యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండవాని కుడి చేత చూసి తిని, మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. అయితే పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పుడుకైనను చూచుడికైనను ఎవరికి శక్తి లేకపోయిను. ఆ గ్రంథం ఇప్పుడుకైనను చూచుడికైనను యోగ్యుడెవడును కనబడునందున నేను బహుగా ఏడ్చి తిని. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము ఇప్పటికై జయము పొందునని నాతో చెప్పెను. మరియు ఆ సింహాసనమునకును, ఆ 4 జీవులకును, పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచినట్టు చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన సర్వశక్తిమంతుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడైన వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొని ఆయన నామరుస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఈ గ్రంథాన్ని గురించి ఆయన ఏం చెప్తున్నాడనంటే, అది లోపటను వెలుపటను వ్రాత కలిగి ఉంది. ఎలా ఉంది చెప్పండి? లోపలను వెలుపలను వ్రాతలు ఉన్నాయి. మన మామూలు పుస్తకం ఉందనుకోండి, బైబిల్ లోపల రాతలు ఉన్నాయి కానీ వెలుపలు లేవు.
కానీ ఈ గ్రంథానికి లోపల ఉన్నాయి, వెలుపల ఉన్నాయి. యోహాను దాని గురించి చూసినప్పుడు పిల్లరా, అంటే 7 ముద్రలు గట్టిగా వేసిన గ్రంథమును సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేతిలో చూసి తిని, మరి దాని ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుటకు యోగ్యుడెవడని, అంటే యోగ్యుడు ఎవరు కనపడకపోయినందువల్ల యోహాను ఏం చేశాడు చెప్పండి? ఏడ్చేశాడు. దాన్ని చూచుటకు కానీ ఇప్పుటకు కానీ ఎవరు యోగ్యులుగా కనబడినందువల్ల యోహాను ఏడ్చేశాడు. అప్పుడు యోహానుకు తెలియచేయబడింది, ఆ గ్రంథం ఇప్పడానికి ఒక ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆ గ్రంథం కనుక విప్పబడకపోయినట్లయితే సర్వభూమి నాశనం అయిపోతుంది. అందుకని ఏడ్చేశాడు యోహాను. అందుచేత ఆ గ్రంథం ఇప్పుడకు యోగ్యుడైన వాడున్నాడు. ఆయన ఎవరు చెప్పండి? ఓ యోధా గోత్రపు సింహము, దావీదు చిగురైన వాడు, యోధా గోత్రం సింహమైన వాడు, ఆయనే ఆ గ్రంథమును ఇప్పుడుకు యోగ్యుడు. ఆయనే పిల్లారా ఆ గ్రంథాన్ని తెరవగలిగిన వాడు, ఆ వ్రాతల గురించి చెప్పగలిగిన వాడు. మరి ఎవరు? ఎందుకంటే అది మర్మముగా ఉంది, ముద్రించబడి ఉంది, అది బహిరంగంగా లేదు, అర్థమయ్యే భాషలో లేదు, తెలియని భాషలో ఉంది. అది ఆయన వచ్చి బయలుపరిస్తేనే తప్ప తెలియదు. ఇందాక మనం నేర్చుకున్నాం 6 ముద్రలు మాత్రమే బయలుపరచబడ్డాయని. పిల్లారా, ఆ ముద్రలు బయలుపరచుట కొరకే 1963లో ఆ దూతలు వచ్చారు. ఒక అతీతమైన దర్శనం ఏర్పడింది. ఆ ముద్రల గురించి వివరించారు బ్రహ్మం గారికి. ఆ విధంగా, ఎందుకంటే 7వ దూత కాలంలో మర్మం బయలుపరచబడాల్సింది కాబట్టి ఆ విధంగా 7వ దూత కాలంలో ఆ మర్మము 7 ముద్రలకు సంబంధించిన మర్మము బయలుపరచబడింది. ఆయన నామస్తుడు. కానీ 7వ ముద్ర ఇవ్వబడలేదు, అది గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుందండి? 1963లో ఆయన దూతలు వచ్చారు, రూపుదాల్చారు మేఘముగా, అక్కడే ఆయనకి బయలుపరిచారు. అది వెళ్ళి ఆయన తెలియజేశారు. కాబట్టి సర్వశక్తిమంతుడే అక్కడ ఒక దర్శనాన్ని ఇచ్చాడు. రాకడ కనుక ఆయన ఒక దర్శనాన్ని ఇచ్చి 6 ముద్రలు బయలుపరిచాడు. ఆయన నామస్తుడు. హల్లెలూయా. 7వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి దర్శనమిచ్చి బయలుపరచడం కాదు, ఆయనే స్వయముగా రంగం మీదకి వచ్చి బయలుపరచు కార్యమైనది. ఆయన నామస్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈయన ఇక్కడ ఉన్నాడు, ఆయన ఈ రంగం మీదకి వచ్చాడు. ఆయన ఇప్పుడు 7వ ముద్రను ఆయన తెరిచాడు. 7వ ముద్ర అంటే 7 ఉరుములతో ఉంది. అందుకని 7వ ముద్ర గురించి నువ్వు చూడాలనంటే 2వ పేతురు రాసిన పత్రిక 7వ ముద్ర. అక్కడ చూడండి మీరు, సంఘకాలాలు ఉన్నాయి, వేకువ చుక్కుంది, ఎవరు ఎత్తబడతారో ఎవరు విడవబడతారో ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఏమని చెప్పండి? నాశనం ఉంది. 3వ అధ్యాయం 2వ రాకడలో జరిగేది అదే. పేతురు రాసిన 2వ పత్రిక 7వ ముద్ర. ఆ 7వ ముద్రలో ఆయన వేకువ చుక్కగా వస్తాడని. అందుకనే అక్కడ 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పేతురు గారు ఏం చెప్తుంటారంటే 16 నుండి కనుక 19 వరకు మీరు చదివితే, ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై మీకు తెలిపాము. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపింది. మరి ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉన్నది. తెల్లవారు వేకు చుక్క మీ ఉదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోట వెలుగు దీపంగా ఉందన్నాడు. అంటే ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నారంటే, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఏ దర్శనాన్ని అయితే చూచాడు, ఆ మహత్యమును కన్నులారా చూసి మేము తెలియజేశాము, దానికంటే స్థిరమైనది ఒకటి ఉందని చెప్పాడు. ఆయన తెల్లవారు వేకు చుక్క ఉదయించినప్పుడు. కాబట్టి పిల్లారా, మనము ఆయన ఇప్పుడు ఆ పేతురు రాసిన 2వ పత్రిక 7వ ముద్రని, ఆయన అక్కడ న్యాయాధిపతిగా కనబడుతున్నాడని, అది తీర్పు పత్రికని మనము చూస్తున్నాం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వెలుపల రాతలు ఏంటంటే, వెలుపల పుస్తకాలకు వెలుపల ఉన్న రాతలు ఏంటి,
లోపల ఉన్న రాతలు ఏంటి? వెలుపల ఉన్న రాతలు ఏంటంటే అవి 7 ముద్రలు. లోపల ఉన్న రాతలు ఏంటంటే 7 ఉరుములు. ఆయన హల్లెలూయా. ఇది నేను చెప్పడమే కాదు, బ్రహ్మం గారు కూడా అది చెప్పారు. బ్రహ్మం గారు ఏం చెప్పారంటే 7 ముద్రలు అనగా వెలుపలు ఉన్నవి, లోపల ఉన్న రాతలు 7 ఉరుములు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందువల్ల 7 ముద్రలు అనేవి వెలుపలు ఉన్నాయి. వెలుపల అంటే మీరు 7 ముద్రలు కనుక మీరు చదివితే బైబిల్లో అక్కడ గుర్రం కనపడతా ఉంటుంది, తెల్లని గుర్రం కనపడుతుంటుంది, ఎర్రని గుర్రం కనపడతా ఉంటుంది, నల్లని గుర్రం కనపడతా ఉంటుంది, పాండురంగు వర్ణం గుర్రం కనపడతా ఉంటుంది, దాని ఒక వ్యక్తి కనపడుతుంటాడు, బాణం కనపడతా ఉంటుంది, ఈ కాటా కనపడతా ఉంటుంది, త్రాసు. ఆ తర్వాత అతడు మృత్యువుగా పిలువబడతా ఉంటాడు. అలాగే 5వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ మొరపెడుతున్నారు, నాదా ఎందాకని. 6వ ముద్ర దగ్గరకు వచ్చేటప్పటికి అది శ్రమకాలం. 6వ ముద్రలో 7 బోర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెలుపల ఆయన మనిస్తారు. హల్లెలూయా. సంఘమునకు వెలుపలు జరిగాయి, పుస్తకముకు వెలుపలు జరిగాయి అవన్నీ కూడా. మరి ఆ గుర్రము, పాండురంగు గుర్రము, లేకపోతే ఎర్ర గుర్రము, నల్ల గుర్రము ఎవరు? రోముకు సంబంధించింది, మత సంబంధమైందని. ఆ గుర్రం మీద కూర్చున్నవాడు ఎవరు? మెస్సయ్య విరోధి. మరి అవి మత సంబంధమైనవి. ఆ రంగులు ఏమండి, ఒక్కొక్క రంగు ఒక్కొక్క దాన్ని తెలియజేస్తుంది. రాజకీయం, మతము, దయ్యాలు అని ఆ విధంగా ఉంది. తర్వాత దానిలో 4 జీవులు, 4 సువార్తలు. మత్తయి సువార్త ఏమండి, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త. 4 జీవులు. ఒకటి ఏమిటి చెప్పండి? సింహం వంటిది. 2వది ఎద్దు వంటిది. 3వది మనిషి ముఖం వంటిది. 4వది పక్షిరాజు. ఇవన్నీ కూడా వెలుగులు జరిగాయి ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము ఆ యొక్క సింహము కాలం చూస్తే అపోస్తుల కాలం, ఎఫెసీయుల కాలం. తర్వాత ఏ కాలం వచ్చింది? ఎద్దు కాలం వచ్చింది. సింహము కాలంలో సింహం వల్ల నిలబడ్డారు క్రైస్తవులు. ఎద్దు కాలం వచ్చినప్పుడు క్రైస్తవులు ఎద్దు వలె హింసించబడ్డారు, ఎద్దు వలె శ్రమ పెట్టబడ్డారు. ఎదిరించలేదు వాళ్ళు. ఎద్దు ఎలాగైతే భరిస్తుందో, దెబ్బలు భరిస్తుంది, అన్ని భరిస్తుంది, మోసుకుంటూ వెళ్ళిపోతుంది బండి. అలాగే వీళ్ళు కూడా భక్తిని మోసుకుంటూ వెళుతున్నారు. శ్రమలు, నిందలు, కొడా దెబ్బలు, సింహాలకు ఆహారంగా వేయడము, ఇవన్నీ అనుభవిస్తూ వెళ్ళారు వాడు. అలాగే మనుష్య ముఖము, లోదరుల కాలం అది. ఆ జ్ఞానముతో లోదరులు రోమన్ క్యాథలిక్ చేతుల్లో బైబిల్ బయట తీసుకొచ్చాడు ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. మానవ జ్ఞానము, పక్షిరాజు కాలము. అది ఏ కాలం అని అంటే లౌదీయ సంఘ కాలం. 7వ దూత వర్తమానం, ఎగురుచున్న పక్షిరాజు. అందుకని ఆయన వధువు ఎప్పుడు కూడా హుషారుగా ఎగురుతూ ఉంటుంది. అది బద్ధకంగా ఉండడమో, ఓ చోటు పోయి ముడుక్కొని ఉండడమో, లేకపోతే చెట్టు మీద అలాగా ఉండిపోవడమో, దానికి ఏదో ఒక సుఖంగా ఉండేలాగా దాని మీద ఆ కొమ్మ మీద కూర్చోవడమో, లేకపోతే గోడ మీద కూర్చోవడమో, కదలకుండా మెదలకుండా అది ఉండదు. అది ఎగురుతూ ఉండేది ఆయన నమ్మకం. హల్లెలూయా. ఎగురుతుండో పక్షిరాజు. ఆ పక్షిరాజు కాలం. కాబట్టి ఎగురుతున్నటువంటి పక్షిరాజు కాలం. ఆ పక్షిరాజు అంటే ఏదో ఒక గోడ మీద స్తంభం మీద ఉండేది కాదు, ఎగురుతున్నటువంటి పక్షిరాజు కాలం. ఇది ఏ కాలం? ఇది లౌదీయ సంఘ కాలము. ఎగురుతున్న పక్షిరాజు కాలం, ఎగురుతున్నాడు పక్షిరాజు కాలం. ఇది ఈ పక్షిరాజు కాలంలోనే ఆయన రాకడ జరిగేది. పిల్లారా, అందువల్లే 4 జీవులు, గుర్రాలు ఇవన్నీ ఎక్కడ జరిగాయి? వెలుపల రాయబడి. అందుకని 7 ముద్రలు బ్రహ్మం గారు బయలుపరిచిన ముద్రలోనే చూసారా, అవి వెలుపల రాయబడిన రాతలు ఆయన మనిషి. హల్లెలూయా, హల్లెలూయా. లోపల రాయబడిన రాతలు ఏంటంటే, లోపల రాయబడిన రాత
న్యాయాధిపతిగా ఆయన రాకడకు సంబంధించినటువంటి 7 ఉరుములు అనమాట. ఇవి లోపల జరిగేవి, వధువు దగ్గర జరిగేవి. ఇవి వధువుకి ఎత్తబడి విశ్వాసాన్ని ఇచ్చేవి. నీవు కొనుక్కోబడ్డానికి కావాల్సిన విశ్వాసం ఇచ్చేటువంటి ఉరుములు. న్యాయాధిపతిగా ఇప్పుడు రంగం మీదకి వచ్చి ఆయన ఉరుముతూ ఉన్నాడు. ఆయన నమస్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మీరు నిర్గమాకాండము 19వ అధ్యాయము ఒకసారి మనం చదువుకుందాం. 16వ వచనం మనం చదువుకుందాం. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు, మెరుపులు, సాంద్ర మేఘము, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. సర్వశక్తిమంతుని ఎదుర్కొనుటకు మోషే పాళెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగున నిలిచిరి. యావే అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను. ఆ పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా సర్వశక్తిమంతుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చెను. యావే సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. యావే పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యావే ప్రజలు చూచుటకు యావే యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశించకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యావే వారి మీద పడకుండునట్లు యావే యొద్దకు చేరి యాజకులు తమను తామే పరిశుద్ధపరచుకొనవలని మోషేతో చెప్పెను. మోషే యావేతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాన్ని పరిశుద్ధపరచవలను మా ఖండితముగా ఆజ్ఞాపించవలెను. అందుకు యావే నీవు దిగి వెళ్ళము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలను. అయితే యావే వారి మీద పడకుండానట్లు యాజకులను ప్రజలను ఆయన యొద్దకు వచ్చుటకు మీరకూడదు, ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల యొద్దకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పాను. ఆయన చూడండి, 3వ నాడు ఉదయమైనప్పుడు సేమ్ ఇది ఇప్పుడు మనం చదువుకున్నటువంటిది అక్కడ తీర్పును గురించి చెప్పబడతా ఉంది. ఇది తీర్పు. న్యాయాధిపతి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఉరుములు, మెరుపులు, బోరలు ఇవన్నీ ఇక్కడ కనపడతా ఉన్నాయి. అందుచేత ఆయన 3వ నాడు, మనము కూడా ఇప్పుడు మనం 3వలో ఉన్నాం. మనం 2000 సంవత్సరాలు అయిపోయి 3 అనేది 1996 నుండి ఆరంభమైంది. 3వ దినం మన బయలుపరిచిన దాని ప్రకారం 1996 నుండి 3వ దినం ఆరంభమైంది. ఉదయమును వచ్చాడు, ఉదయ నక్షత్రం, సూర్యోదయమును కాదు, ఉదయాన్ని వచ్చాడు. ఆయన ఉదయాన్నే వచ్చాడు. అక్కడ మీరు గమనించండి, అక్కడ ఉరుములు, మెరుపులు, సాంద్రమైన మేఘము, బోర యొక్క మహాధ్వని కలుగుగా పాళెములోని ప్రజలందరూ వణికిరి. ఆయన నమస్తారు. ఉరుములు, మెరుపులు ఇప్పుడు కూడా మనం ఇదే చూస్తున్నాం. ఉరుములు వచ్చేస్తున్నాయి, 7 ఉరుములు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉరుములు
ఇప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బోర యొక్క మహాధ్వని కలుగుగా ఉంది. ఇప్పుడు మనం బోరధ్వనిని వింటున్నాం. ఎక్కిరమ్మనే స్వరం. ఆ 7 ఉరుములు వచ్చేసాయి. ఉదయం వేళ వింటున్నాం మనం. మూడవ నాడు ఉరుములు. ఇప్పుడు లోపల వ్రాత బయలుపరచబడింది. ఆయన పుస్తకము లోపల ఉన్నటువంటివి బయలుపరచబడ్డాయి. 7వ దూత కాలంలో వెలుపల వ్రాతలు బయలుపరచబడ్డాయి తప్ప లోపల లోపల ఉన్నదే 7వ ముద్ర. ఉరుములు రాకడ లోపల ఉంది. వెలుపులన్నీ ఇవి ఉన్నాయి. పోరాటాలు, ఎద్దు వలె, సింహం వలె, ఏమండి, రోముతోటి అవి ఉన్నాయి. సువార్త పోరాటాలు అవన్నీ ఉన్నాయి వెలుపల. అర్థమైందా? యూదులు రావడం, తిరిగి రావడం, స్వదేశానికి రావడం బోరల ద్వారా అవన్నీ వెలుపులు ఉన్నాయి. వెలుపులు జరిగాయి. లోపల జరుగుతుంది. ఏం జరుగుతుంది చెప్పండి? 7వ ముద్ర అంటే రాకడ. ఉరుములే 7వ ముద్ర రాకడ బయలుపరిచాడు. అందుకనే ఆయన రక్షించడానికి వచ్చాడని అంటే రాకడ. రాకడ బయలుపడిందా? శాశ్వతమైన కృప, అన్నిటి అంతము రాకడ. ఇంటి యొక్క తీర్పు ఆరంభం అయితే రాకడ. మహిమ బయలుపరచబడ్డం. తన కొరకు కనిపెట్టుకున్న వారు రక్షణ మిత్రులు రెండోసారి వస్తాడు. ఏమండి? అలాగే మీ బయలుపరచబడబో మహిమ ఎదుట ఇవి ఎనదగినవి కాదన్నాడు. ఏమండి? విమోచన. కాబట్టి మహిమ, విమోచన. 2వ రాకడ ముడిపడి ఉంది ఉరుము. ఏమండి? అలాగే వాడవారు ఆశీర్వాదము. 2వ రాకడ ముడిపడి ఉంది ఉరుము. ఆయనే స్థిరపరిచి బలపరిచి పూర్ణులుగా చేస్తాడు. ముడిపడి ఉంది ఆయన. అన్ని కూడా దేనికి ముడిపడి ఉంది చెప్పండి? 2వ రాకడకు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు 7 స్వరములు, 7 ఉరుములు 163లో అతీతమైన మేఘంలో వచ్చి ఉరుముతూ వచ్చి ఇప్పుడు ఆయన ఉరుములను బయలుపరిచాడు. ఆయన 1963లో వచ్చిందేంటి? దర్శనం. 1995లో ఉరుముతూ వచ్చాడు. ఇది రాకడ. ఆయన దర్శనానికని రాకడకి తేరా. 1995లో ఉరుముతూ వచ్చాడు ఆయన. ఆకాశం నుండి అలా ఉరుముతూ మేఘం కిందకు వచ్చేస్తాడు. ఆయన నమస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏ తెరవబడుతున్నాయి చెప్పండి? లోపల వ్రాతలు తెరవు. లోపల ఏమి రాశాడో తెరవు. లోపల ఏమి రాయబడ్డాయి? రక్షణ గురించి, నీ కలుగు చేయ రక్షణ గురించి, నువ్వు పొందుకునే కృప గురించి, అన్నిటి యొక్క ఇక నీ యాత్ర అన్ని కూడా ఇక ముగించబడి ముగింపుల గురించి, తర్వాత నీ ఇక్కడి నుంచి తీర్పు ఆరంభమైంది తీర్పును గురించి, ఏమండి మహిమను గురించి, నువ్వు పొందిపోయే ఆశీర్వాదాల గురించి, ఈ నీకు సంబంధించినవి. వెలుపల ముద్రలు, ఉరుములు లోపల, ఆలయములో. అందుకని ఆయన హఠాత్తుగా ఆలయంలోకి వచ్చినాడు. వెలుపల లోకంలోకి వెళ్ళిపోతాడని లేదు. హఠాత్తుగా ఆలయంలోకి ఆయన వచ్చి ఆయన. కాబట్టి ఇప్పుడు ఉరుములు మెరుపులు చూస్తున్నాం మనం. ఉరుములు అంటే ఉరుములు అనుకుంటాం, కానీ అవి స్వరములు అంటే వాక్యం. ఉరుములు బయలుపరచబడమే 3వ ఏడుపు. వాక్యము బయలుపరచబడడం ఆయన అమలుస్తారు. హల్లెలూయా. తర్వాత చూడండి, సర్వశక్తిమంతుని ఎదుర్కొడుకు మోషే పాళెం నుండి ప్రజలను అవతలు రప్పింపగా వారు పర్వతము దిగున నిలిచిరి. యావే అగ్నితో సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమలే లేచిన. పర్వతమందల మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిస్తుండెను. ఇలారా చూడండి, ఇదంతా కూడా తీర్పు. ఇక్కడ ఏం కంపించింది చెప్పండి? భూమి కంపించింది. చూడండి 18వ వచనంలో, యావే అగ్నితో సేనాయ పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమైండును.
దాని ధూమము కొలిమి ధూమం వల్ల లేచెను, ధూళి అనమాట, లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను, ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. ఆయన రోజు రోజుకి వర్తమానం, బోరధ్వని అనగా వర్తమానము, ఎక్కరమనే వర్తమానం, 7 ఉరుముల వర్తమానం. ఇది సీనాయి పర్వతం మీదకి వచ్చాడు ఆయన. అందుచేత పిల్లరా, వెలపల రాత కలిగిన ఏంటో మనం చూసాం, లోపల రాత కలిగిన ఏంటో చూస్తున్నాం. పుస్తకం ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? విప్పబడిపోయింది. అందుకని 7వ దూత కాలంలో బ్రహ్మం గారికి వెలుపల రాతలు తెలుసు తప్ప లోపల రాతలు నాకు తెలియదు అన్నాడు ఆయన. అది అప్పుడు బయలుపరచబడతాయి తప్ప, తీర్పు సమయంలో ఆయన వచ్చినప్పుడు బయలుపరచబడతాయి తప్ప ఇప్పుడు బయలుపరచబడవని ఆయన చెప్పాడు. కానీ పనికిమాలినోళ్ళు, బ్రహ్మం గారి సంఘాల్లో నుండి పనికిమాలినోళ్ళు ఏదో కొన్ని పట్టుకొని అదే పెద్ద జ్ఞానం కలిగినట్టుగా ఆ విధంగా వెళ్ళిపోతున్నారు. కానీ ఇలా ఎప్పుడు కూడా ఏదో అయిపోయిందని అనుకునే వ్యక్తి, తెలిసిపోయింది మాకంతా అనిపోయిన వ్యక్తి ఏమీ నేర్చుకోలేదు. అందుకని వాళ్ళు బ్రహ్మం గారి ద్వారా మాకంతా తెలిసిపోయింది, అన్నీ ఇవ్వబడిపోయాయి, ఇంకేమీ లేదు ఏమండి అనుకొని తర్వాత జరుగుతున్న కార్యాన్ని వాళ్ళు చూడలేని గుడ్డివారైపోయారు. వాళ్ళు 7 ఉరుములు ఏంటి అని అంటే, కొన్ని సందర్భాల్లో 7 ఉరుముల గురించి ఆయన ఏం చెప్పాడంటే, 7 ముద్రలు, ఆ స్వరాలు కూడా 7 ఉరుములు అలా పోల్చి చెప్పాడు ఆయన. అలాంటి వాటిని తీసుకుని వీళ్ళు ఏమనుకుంటారంటే 7 ముద్రలో 7 ఉరుములు అంటున్నారు. మరి 7 ముద్రలో 7 ఉరుములు అయితే ఆ ఉరుములు చెప్పడానికి ఇంకా సమయం రాలేదని 7వ ముద్రలు ఎందుకు చెప్తారు చెప్పండి? ఆయన ఇది ఎత్తబడు విశ్వాసాన్ని ఇస్తాయి అని చెప్పాడు ఆయన. మళ్ళీ ఆయనే వెలుపల రాతలు అనగా 7 ముద్రలు, లోపల పుస్తకం లోపల రాతలు అనగా 7 ఉరుములని ఆయనే చెప్పాడు. ఇప్పటికి మనం ఏం పడిచిపోయాడు. కాబట్టి పిల్లల 7 ఉరుములు సింహము గర్జిస్తూ ఉండగా, అగ్ని జ్వాలల వంటి కన్నులతోను అపరంజి వంటి పాదములు కలిగినటువంటి యోధా గోత్రము సింహము హఠాత్తుగా వచ్చి ముద్రల్ని అనగా 6 ముద్రలు బయలుపరచబడ్డాయి, 7వ ముద్రను బయలుపరుస్తున్నాడు. 7 ఉరుములు బయలుపరచబడడం ద్వారా ఆయన రాకడా బయలుపరచబడతాడు. ఇప్పుడు న్యాయాధిపతిగా ఉండాలి. ఇవి నీకు, అవి వెలుపల సరిగా ఏంటి, ఇవి లోపల ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆయన ఉన్నాడంటే చూడండి, 50 అగ్నితో సీనాయి పర్వతం దిగి వచ్చినందున అదంతా ధూమమయమైనది, దాని ధూమము కొలిమి ధూమం వల్ల లేచెను, పర్వతమంతా మిక్కిలి కంపించెను, ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. ఇదే మనము చూస్తే మీ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పెడదాం మనం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మీరు రాసిన 12వ అధ్యాయం 12వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకుందాం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకూడనట్లు చూచుకునుడి, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని చూడండి, నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన యెడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయం కదా. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసాను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపజేతును అను మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెలింపజేయబడనవి నిలకడగా ఉండు నిమిత్తము
అవి సృష్టింపబడినట్టును చెలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థమిచ్చున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది సర్వశక్తిమంతుని కృప కలిగి ఇందుకు ఆ కృప కలిగి వినయ భయభక్తులతో సర్వశక్తిమంతునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన సర్వశక్తిమంతుడు దహించు అగ్ని అయినాడు. ఆయన మోసే కాలంలో ఒకసారి ఆయన భూమిని కంపింపజేశాడు. ఇంకొకసారి ఆయన భూమిని మాత్రమే కాకుండా ఆకాశమును కూడా ఆయన కంపింప చేయబోతున్నాడు. ఒక నిశ్చలమైన రాజ్యం అంటే ఈ వ్యర్థమైన వాటిని బొత్తిగా తీసివేసి చెలింపజేయబడనివి కదిలించబడని విశ్వాసము కలిగిన వారిని నిలకడగా ఉండు నిమిత్తము ఆయన ఆకాశమును భూమిని ఆయన కంపింపజేస్తాడని వాక్యం చెప్తాడు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు న్యాయాధిపతిగా ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన ఉరుములతోనూ మెరుపులతోనూ ఆయన ఉన్నాడు. తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఈ తీర్పుని ఎవరు కూడా తట్టుకోలేరు. సువార్త ద్వారా మూయబడిననే మాట అది తట్టుకోలేని మాట. ఇంకా నరకానికి వెళ్ళిపోవడమే తప్ప పరలోకానికి ఇంకో అవకాశం లేదు. అర్థమైందా? ఆ మాటని ఎవడు సహింపగలడు? ప్రపంచము నాశనం కాబోతుంది, ఉగ్రత రాబోతుంది, కాల్చివేయబడుతుంది. ఎవడు దాన్ని తట్టుకొని. నీకు అర్థమైందా? చేత పిల్లరా, సువార్త ద్వారాలు మూసివేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన వధువు ఆయన ఉరుములు వింటా ఉంది, మెరుపులు. అందుకని ఇప్పుడు ఆమె ఎక్కడుందనంటే న్యాయపీఠం ఎదుట ఉంది. ఆయన ఆమె కూడా న్యాయాధిపతిగా మారిపోద్ది. నువ్వు కూడా న్యాయాధిపతిగా మారిపోయి మూడవ రాకడలో ఆయనతో పాటు తీర్పు తీరుస్తావు. అది మనం జనవరిలో మనం నేర్చుకున్నాం ఫస్ట్లో. ఇప్పుడు న్యాయపీఠం ఎదుటున్నావు నువ్వు, న్యాయ సింహాసనం ఎదుట ఉరుములు ఎదుటున్నావు నువ్వు. ఉరుముల్లో నీవు ఎత్తబడి విశ్వాసాన్ని పొందుకుంటావు. ఆయన ఆ రాజ్యాన్ని పొందుకుంటు. ఎందుకంటే ఆయన తన రాజ్యంతో వచ్చాడు, తన రాజ్యముతో ఆయన తన మహిమతో వచ్చాడు. రాజ్యమన్నా మహిమన్నా ఒకటే. ఇప్పుడు ఆయన విధంగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు నీవు ఈ రాజ్యంలోనే ప్రవేశిస్తున్నావు. ఆయన హల్లెలూయా హల్లెలూయా. తర్వాత పైకెత్తబడడం జరుగుతుంది. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు ఆకాశ మండలంలో మహిమ శరీరముతో ఉంటాం. ఓ పిల్లరా, అప్పుడు భూమి మీద శ్రమలు ఉంటాయి. విడవబడిన వారు, సరిగా జీవించని వారు, సరిగా భక్తి చేయని వారు, సరిగా ప్రార్థించని వారు, సరిగా లోకాన్ని విడవని వారు, లోక సంబంధంగా లోకమును ప్రేమించిన వారు, వీళ్ళందరూ కూడా విడవబడతారు. విడవబడినప్పుడు భయంకరమైన శ్రమలు వస్తాయి. అప్పుడు శ్రమల తర్వాత వధువు మరియు ఆయన ఇద్దరు వస్తారు. గొర్రెలకి మేకలకి ఆయన తీర్పు తీరుస్తారు. ఆయన హల్లెలూయా. ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన ఆరంభమవుతుంది. ఆ 1000 ఏళ్ల పాలన తర్వాత మరలా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. అక్కడి నుండి నిత్యత్వం వచ్చేస్తాయి. హల్లెలూయా. అప్పుడే బొత్తిగా తీసివేయబడతాయి. అప్పుడే 1000 ఏళ్ల పాలన తర్వాత. 1000 ఏళ్ల పాలన ముందు కూడా 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. 1000 ఏళ్ల పాలన తర్వాత గోగు మాగోగు యుద్ధం. ఈ 3వ ప్రపంచ యుద్ధంలో పూర్తి నాశనం ఉంటుంది. యుద్ధంలో రమా సామ్రాజ్యము ఇవన్నీ నాశనం అవడము, 1000 ఏళ్ళు అపవాది బంధించబడము. మనం ఆయన రాజ్యంలో ఉంటాం, నీవు ఆయన అంతఃపురంలో ఉంటావు. ఆయన రాజ్యం వెలుపల కొన్ని రాజ్యాలు ఉంటాయి, కొన్ని దేశాలు ఉంటాయి. వాళ్ళు కూడా సమాధానం కలిగి ఉంటారు. కారణం ఎందుకంటే అపవాది బంధించబడతారు. అపవాదుల చోట విరోధాలు ఉంటాయి.
అపవాదుల చోట అసూయలు, ద్వేషములు, క్రోధములు, కక్షలు, వ్యభిచారములు, దొంగతనములు, త్రాగడము, ఇవన్నీ గర్వము, కోపము, కక్ష, ఇవన్నీ కూడా అపవాదుల చోట ఉంటాయి అన్నమాట. వాడు బంధించబడతాడు కాబట్టి ఇంకా ఏమీ ఉండకుండా 1000 ఏళ్ళు నిత్య షాలోమ్ ఉండదు అన్నమాట. అంటే నిత్య సమాధానం. ఈరోజు బాగుండడం, రేపు తన్నేసుకోవడం, ఈరోజు బాగుండడం, రేపు తిట్టేసుకోవడం. ఇక్కడ నిత్య సమాధానం లేదు. ఈరోజు సమాధానంగా కనపడతారు, రేపు సమాధానం ఉండదు. అలా ఉంటుండదు ఇక్కడ. కానీ ఈ వర్తమానం వల్ల నువ్వేం జరుగుతుందంటే నిత్య సమాధానాన్ని పొందుకుంటావు. నిత్య షాలోమ్ అంటారు. 1000 ఏళ్ల పాలనలో కూడా అదే విధంగా ఉంటారు. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం తీసివేయబడదు, అపవాది బంధించబడతాడు. 1000 ఏళ్ల పాలన నిత్య షాలోమ్ ఉంటుంది. ఈ మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, 10 రాజ్యాలు. 1000 ఏళ్ల పాలన తర్వాత మళ్ళీ అపవాది ఇవ్వబడతాడు. వాడు ఇవ్వబడినప్పుడు ఈ మిగతా రాజ్యాలు ఏం చేస్తారంటే యుద్ధానికి వచ్చేస్తారు. అప్పుడు గోగుమాగో యుద్ధం వస్తుంది, అందరూ నాశనించేయబడతారు. నిత్యత్వం అంటే ఇక దినములు, సంవత్సరాలు ఏమీ లేని నిత్యత్వం వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనము కూడా ఇప్పుడు కాలంలోని నిత్యత్వంలోకి వెళుతున్నాం. 7 సంఘకాలంలో నుండి నిత్యత్వములకు మనం వెళుతున్నాం. నిత్యత్వం అనగా ఆయన రాజ్యమే, మహిమే. ఇక మరణం ఉండదు వాళ్ళకి. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారికి. అందుకనే ఆ రాయే, ఆ రాజ్యమే రాయి, అదే ఆయన రాకడ, ఆయనే వేకు చుక్కని. ఇప్పుడు దానియేలు గ్రంథంలో చెప్పబడిన రాయి ఆయనే. నిన్ను పైకి లేపు రాయి కూడా ఈ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందమే నేను పైకి తీసుకెళ్తాను. ఈ 3 నీలో లేకపోతే కిందే ఉంటాను. విన్నంత మాత్రాన ఏమీ రారు. రాజ్యంలో ప్రవేశిస్తేనే. అందుకనే నిత్య రాజ్యంలో ప్రవేశము, విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఈ సహోదర ప్రేమ 7 లక్షణాలు కలిగిన వారు. 8 ప్రేమ. ఇప్పుడు పిల్లరా, ఆ ప్రేమ కలిగిన వారు ఇప్పుడు ఈ తలరాయి వచ్చినప్పుడు, సంఘం ఈ ప్రేమ వచ్చినప్పుడు, ఈ ప్రేమ కలిగిన వారు లోకం నుండి తెగిపోతారు. ఈ ప్రేమ ఏమిటంటే లోకం నుండి తెంచివేసే ప్రేమని, తెంచివేసే ప్రేమ పైకి తీసుకుని వెళ్ళిపోతారు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని నీ ప్రేమను బట్టి నీ మనసు ఏమైపోతుంది చెప్పండి, లోకం మీదకి తెగిపోతుంది. ఆయన ఎందుకంటే నువ్వు ఆయన అంతగా ప్రేమిస్తున్నావు అన్నమాట. అంత ప్రేమ. నువ్వు ఈ లోకంతో తెంచుకోవడానికైనా ఇష్టపడతావు, కానీ ఆయనతో తెంచుకో. అది రేపుగా చూడండి, వాళ్ళతో తెంచుకోవడానికైనా ఇష్టపడింది. బంధువులతో కానీ, లోకముతో కానీ, ఎవరితోనైనా తెంచుకోవడానికి ఇష్టపడింది, కానీ ఆయనతో తెంచుకోవడానికి ఇష్టపడి. స్నేహితులతో ఎవరితో మీరున్న ఒకటి లేకపోయినా ఒకటే, నాకు ఆయన కావాలి. అర్థమైందా? ఆ ప్రేమ అనమాట. అది ఆ ప్రేమ కలిగిన ఆమె పైకి అర్థమైందా ఎత్తపడుతుంది ఈ ప్రేమ. అందుకని అంత తెంచుకోగలిగిన ప్రేమ కలిగిన వారే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకోగలుగుతారు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అన్నీ కావాలా, నాకు భక్తి కావాలా, లోకం కావాలనుకున్నారు అనుకోండి, వాళ్ళు నీతి పొందలేరు. ఎందుకంటే లోకాన్ని దగ్గర నడుస్తుంటారు, ఇటు ఈయన దగ్గర నడుస్తుంటారు. అప్పుడు నీతిమంతులు కాలేరు. పూర్తిగా ఆయనతో సమాధానం కలిగి ఉండలేరు. కొన్ని మీరిపోయి ఉంటారు, కొన్ని నెరవేర్చి ఉంటారు. లోకం కోసం కొన్ని మీరిపోతారు, బంధువుల కోసం కొన్ని మీరిపోతారు, లోకంలో స్నేహితుల కోసం కొన్ని మాటలు మీరిపోతారు. తప్పదు కదా, ఏం చేస్తామని అలాగే మీరిపోతారు. అందువల్ల వీళ్ళు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగి రాజ్యంలో ప్రవేశించారు, విడిచిపెట్టబడతారు. తెంచుకోలేకపోతుంటారు అనమాట. ఎక్కడమని పిలిచినప్పుడు ఏంది, తెంచుకొని రాగలగల పైకి. మీకు అర్థమైందా? ఎక్కిరమ్మని స్వరం ఏంటి చెప్పండి, అంత అయిపోయింది, నువ్వు పైకి వచ్చేది. ఇంకా నీ వాళ్ళు, నీ బంధువులు ఎవరైనా ఉంటే అంత పూర్తి కాకపోతున్నారు, నువ్వు వచ్చే పైకి కదా. నన్ను నమ్మని ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు ఎవరైనా కానీ, అర్థమైందా? అలాగని మీ బంధువుల వాళ్ళు ద్వేషించమని చెప్పడం లేదు. ఏమో చివరిలో ఎవరైనా పట్టుకోవచ్చో తెలియదు మనకి. భక్తి అవసరమైనప్పుడు ఆయన కోసం నిలబడాలి. ఆయన నమ్మేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా బంధువులు ఎవరైనా ఉంటే పట్టుకోవచ్చు తెలియదు.
అలాగని ఎవరిని మీరు ద్వేషించకూడదు. తెంచబడడం అంటే ఏమిటి చెప్పండి? వాళ్ళ వాక్య వ్యతిరేకమైన కార్యాలలో నువ్వు పాలు పొందకుండా నువ్వు నిలబడినప్పుడు నువ్వు రావాల్సిందే, లేకపోతే మేము ఊరుకో ఉన్నారనుకోండి, మీకు మాకు సంబంధం ఉందనుకోండి, సంబంధం లేకపోయినా పర్లేదు వాక్యం కోసం నిలబడతా ఉంటాం. అది తెంచుకోండి, ఆయన నమస్తాం. హల్లెలూయా. అలాగూ తెగిపోవాలి, అలాగూ తెగిపోద్ది. ఆ పరిస్థితులు అలా వచ్చేస్తాయి, వాక్యం నిమిత్తం వస్తాయి. వాక్యం కోసం నిలబడడం వల్ల నువ్వు తెంచబడతావు. అలాగా ఆయన నమస్తాం. కావాలని కాదు, వాక్యం కోసం నిలబడడం వల్ల వాళ్ళు నేను ద్వేషించేస్తారు, నేను తృణీకరించేస్తారు. వాళ్ళని నీ నుండి వాళ్ళు తెగిపోతారు, నువ్వు వాళ్ళ నుండి తెగిపోతావు. వాక్యం కోసం నిలబడతారు. అలా కాకుండా మా ఊళ్ళే కదా ఎలా అనుకొని ఆయన పక్కకు దోసి, సరశక్తి పక్కకు దోసేసి వాళ్ళ కార్యాల్లో పాప కార్యాల్లో ఆచార కార్యాల్లో పాల్పొందామంటే అయిపోయింది, ఫినిష్. ఏడవబడతారు, ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి ఆ ప్రేమ అనే తలరాయగలిగిన వాళ్ళు పొందుకుని వారు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందాన్ని సమృద్ధిగా పొందుకుంటారు. రాజ్యాన్ని ప్రవేశించడం అన్నా పొందుకోవడం అన్నా ఏదైనా ఒకటే. ఇప్పుడు మీరు ప్రవేశించడం అన్నా పొందుకోవడం అన్నా ఒకటే. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఉరుములతో ఆయన వచ్చాడు. కాబట్టి పిల్లారా, మూడో ప్రపంచ యుద్ధం రాబోతూ ఉంది. ప్రపంచంలో పరిస్థితులు బాగోలేవు. రాజకీయంగాను మతపరంగాను మార్పులు వచ్చేస్తున్నాయి. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు మారిపోయాయి. ఒకరి మీద ఒకరు ద్వేషము, గర్వము కలిగి తగ్గడం లేదు. నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వెంత అంటే నువ్వెంత అని అమెరికా, చైనా, రష్యా మాట్లాడుకుంటున్నారు. ప్రపంచంలో ముగింపులో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు లోపల రాతలో తెరవబడ్డాయి. ఆయన హల్లెలూయా. వెలుపల రాతలో ఏడవ దూత వర్తమానం విన్న వాళ్ళందరూ చూశారు. అర్థమైందా? అందరూ చూశారు, విన్నారు. ఆయన చెప్పారు కాబట్టి అన్ని సంఘాలు వాటి గురించి బోధించుకుంటారు. కాబట్టి 7 ఉరుముల దగ్గరకు వచ్చేటప్పటికి నిజమైన వధువు మాత్రమే ఇది. ఆయన హల్లెలూయా. 7 ముద్రలు నిజమైన వధువు తెలుసు, అబద్ధ వధువు తెలుసు. 7 ముద్రలు. 7 ఉరుముల దగ్గరకు వచ్చేటప్పటికి అబద్ధ వధువు తెలియదు, నిజమైన వధువుకు మాత్రమే లోపల రాదు. కాబట్టి ఇప్పుడు మనకు లోపలే ఉందో తెలిసిపోయింది. న్యాయాధిపతిగా ఉన్నాడని, తీర్పు తీర్చి న్యాయాధిపతిగా తన రాజ్యంతో వచ్చాడని, తలరాయిగా వచ్చాడని, తీర్పు తీరుస్తున్నాడని, ఉరుములు అన్నీ కూడా ముగింపును చూపిస్తామని. ఉరుములు రక్షణ ముగింపు, శాశ్వత కృప ముగింపును చూపిస్తామని. నేను రక్షిస్తున్నాడు, నీకు ముగించబడితేనే కదా శాశ్వత కృప. దావీదు మీద చూపించాడు ఆయన. సౌలు రాజుకు కృప దూరమైనప్పుడు దావీదుకు దూరము కాదని చెప్పాడు. చాలామందికి ఆయన కృప దూరం అయిపోయింది. నాడు రణాంగార సంఘాల్లో కూడా సౌలు లాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. మొదట ఆయన చేత పిలువబడిన వాళ్ళే, తర్వాత జనులు ఎక్కువగా ప్రేమించి, సంఘాలను ఎక్కువగా ప్రేమించి, వాక్యం కంటే ఎక్కువగా సంఘాలను కాపాడుకోవడం కోసం వాక్యాన్ని వదిలేశారు చాలామంది. మనుషుల కోసం వాక్యాన్ని వదిలిపెట్టి సత్యాన్ని వదిలిపెట్టేసి దుర్బోధలు పట్టుకుంటున్నారు చాలామంది. అలాగున్నాయి సంఘాలు. సౌలు రాజు అదే చేశాడు. ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని పట్టుకోవాల్సిన దానికి బదులుగా ఆ జనుల కోసమని, ఆ గుంపు కోసమని, జనులను సంపాదించుకోవడం కోసము, జనులు సంతోషపరచడం కోసం, జనులను ఆనందపరచడం కోసం, జనులు ఏది కోరుకుంటే ఆ విధంగా వెళ్ళాడు. సమయాలు చెప్పిన దాన్ని వదిలేశాడు. ఈనాడు కూడా చాలామంది రణాంగార సంఘాల్లో కానీ, చాలా యేసురామ సంఘాల్లో కూడా తీర్థము, స్త్రీబోధలు ఇవన్నీ వచ్చేసాయి. అది చెప్పింది వదిలేశారు. జనం అంటారు, ప్రజలు, అయ్యగారు అన్ని సంఘాల్లో క్రిస్మస్ జరుపుతున్నారండి, మన సంఘం కూడా ప్రజలందరూ అడుగుతున్నారండి. మరి
క్రిస్టమస్ జరగమని. మరి ఎలాగ మరి వాళ్ళు క్రిస్టమస్ జరగకపోతే మళ్ళీ ఎక్కడ జరుపుతున్నారు, వెళ్ళిపోతారంటండి అని అనగానే అయ్యో ఆ సంఘం అంతా వెళ్ళిపోతా, అలాగైతే అలాగే మరి సంఘంలో పెట్టేద్దాం. ఆ గుంపుని కాపాడుకోవడానికి రాజీ పడిపోతుంటారు బోధకులు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. నేను అలాగ రాజీ పడితే ఈనాడు 100 మంది పైగా ఉండేవారు, 200 మంది పైగా ఉండేవారు. ఆయన నామనిస్తారు. రాజీ పడలేదు. పట్లో చాలామంది ఉండేవారు. విశాఖపట్నం వాళ్ళు ఉండేవారు, నర్సీపట్నం వాళ్ళు ఉండేవారు, బీపాలెం వాళ్ళు ఉండేవారు, ఈత మొక్కల వాళ్ళు ఉండేవారు, చాలామంది ఉండేవారు. అయ్యగారు ఉన్నప్పుడు కొంతమంది వెళ్ళిపోయారు. ఆయన కూడా నిలబడ్డాడు. గుంపు గురించి కాదు, వాక్యం కోసం నిలబడాలి. వాక్యం కోసం నిలబడితే ఏర్పరచబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా సేవకులతో పాటు వాక్యం మీద నిలబడతారు. ఆయన హల్లెలూయా. వాక్యం కోసమే నిలబడాలి. నిలబడి క్రిస్టమస్ అనేది తప్పు, మీరు ఏ సంఘానికి వెళితే మీరు ఆ సంఘానికి వెళ్ళిపోండి, అది వాక్య విరోధము, అది బైబిల్ అలాగే చెప్తుంది. నేను అలాగ నిలబడతానన్నాడు నిజమైన బోధకుడు. ఆయన అలా నిలబడితేనే రక్షించబడతాను. మీకు అర్థమవుతుందండి? నిలబడితేనే మీ ఆవిడో మీ ఆయనో లేకపోతే ఎవరో అంటారు, వేకు సుఖ వర్తమానం ఏంటి, నాకేం అర్థం అవ్వట్లేదు, అక్కడ వీధిలో బ్రహ్మాండం చెప్తున్నారు, క్రిస్మస్ అన్నీ బాగా జరుపుతున్నారు, వెళ్ళిపోదాం అనగాని నువ్వు వెళితే వెళ్ళు, నేను నిలబడతాను ఉదయ నక్షత్రం కోసం. ఆయన హల్లెలూయా. ఏం చేద్దామండి, పిల్లలందరూ భార్య పిల్లలందరూ కూడా ఆడికి వెళ్తే బాగుంటున్నారండి, ఏం చేస్తామండి, తప్పదు కదండి వెళ్ళిపోయామనుకోండి. నువ్వు వాక్యం కోసం నిలబడ్డాడు కాదు, వాక్యం కోసం పుట్టినోడు కాదు. నువ్వు వాక్యం కోసం పుట్టావనేది రుజువు నిలబడడం ద్వారా తెలుస్తుంది. శ్రమలైనా ఇబ్బందులైనా ఏమైనా వాక్యం కోసమే బ్రతకాలి. నువ్వు రక్షించబడాలంటే నీకు అర్థమవుతుందండి? రాజ్యం కోసం, ఆయన రాజ్యం కోసం వచ్చిన నిలబడతారు. వాక్యము కోసం, లోకాశీర్వాదం కోసము, ఏమండి పేరు కోసము, పెళ్ళిళ్ళ కోసము, ఉద్యోగాల కోసము, ఏమండి ఆస్తుల కోసము, డబ్బు కోసము, పలుకుబడి కోసము, వాటి కోసం వీటి కోసం వచ్చిన వాళ్ళు వాక్యం ఎదురు నిలబడలేక ఏమైపోతారు చెప్పండి? పొట్టులాగా చెరిగి వేయబడిపోతారండి. నిజమైంది కాదని, అది లోకాన్ని ప్రేమించేదని. నువ్వు వాక్యాన్ని ప్రేమించి రావాలి. ఆయన ఎత్తబాటును ప్రేమించి రావాలి. నీకు ఉరుములు కావాలి. నీకు ఉరుములు లేకపోతే రెండవ రాకడని బయలుపరచబడదు. రెండవ రాకడ బయలుపరచకపోతే అది ఎప్పుడో నీకు తెలియదు. అందువల్ల ఉరుముల ద్వారా సమయం బయటకు వచ్చేసింది. ఉరుముల ద్వారా, అందుకనే లోతు తెల్లవారుజామును రక్షించబడ్డాడు. నిర్గమాకాండం 14 ఇశ్రాయేలు తెల్లవారుజామును రక్షించబడ్డారు. ఇప్పుడు కూడా మనం రక్షించబడుతున్నాం. సమయం బయటపడింది, దినము బయటపడింది, కృప, ఇవన్నీ కూడా. అందుకని రక్షణ ద్వారా సమయము, దినము, జాము అన్నీ కూడా బయలుపరచబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని చూస్తున్నాం చెప్పండి? లోపల రాతలను మనం చూస్తున్నాం. వెలుపల రాతలు చూసాం. వెలుపల రాతలు మనం జనవరిలో మనం విన్నాం 7 ఉరుములు. అప్పుడు మనము పిల్లరా ముందు 7 ముద్రల గురించి మనము మొదటి జనవరిలో మనం నేర్చుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చదివాం. అవి మర్చిపోతే నీ కర్మని. అవి మర్చిపోతే ఎవరేం చేయలేము. 4 జీవుల గురించి చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం వచ్చినాలన్నీ ముద్రలు ఎక్కడెక్కడ ఉన్నాయో, మొదటి ముద్ర గుర్రం ఏమిటి, ఎర్రని గుర్రం ఏమిటి, నల్లని గుర్రం ఏమిటి, పాండురంగు గుర్రం ఏంటి, అన్నీ చెప్పడం జరిగింది. పిల్లారా మనం వెలుపల వాటిని చూసాం, లోపల వాటిని చూసాం. పూర్తి పుస్తకాన్ని మనం చూస్తున్నాం. తెరవబడిన పుస్తకం తెరవబడిందా లేదు ఇప్పుడు? ఆయన ఆ రాత్రులేంటో అర్థం కాని భాషలో ఉన్నాయి. ఎవరికి అర్థం కాలేదు, వదిలేసాం. కానీ ఈనాడు వాటి అర్థం ఏమిటో మనకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ బూర వినబడతా ఉంది. కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడి వడిగా మేఘాల పై
ప్రియమైన యేసువ కడకి గ్లోరీ ప్రియమైన యేసువ కడకి మహిమేశ్వరో మన ప్రియ మధ్యాకాశానికి హల్లెలూయా హల్లెలూయా. ఏది బయలుపరిచాడో దాని మీదే ఆ బోధ మీదే నిలబడాలి. 1963లో రెండవ రాకడ జరిగింది, కరెక్టే అన్నవారు కూడా చాలామంది అంటారు. ఇవాళ స్త్రీలు బోధించడం పర్లేదని చాలామంది అంటారు. తీర్థం కరెక్టే చాలామంది అంటారు. కానీ అవి మనం కరెక్ట్ అని వాక్య వ్యతిరేకమైనది కరెక్టు కాదు. అందువలనే సింహము, ఎద్దు, మనుష్య ముఖము, పక్షిరాజు ఆ కాలాల్లో వాళ్ళు తృణీకరించబడ్డారు సత్యం కోసం. ఈనాడు తృణీకరించబడ్డారు, తెంచబడతారు. ఆయన తెగిపోయి ఈ శరీరం మారి ఈ భూమితో నీకు తెగిపోయి సోదరు పైన ఉంటాం. నీకు అర్థమైందా? మహిమ శరీరం నేను పైకి తీసుకెళ్ళిపోతాను. నీ మనసు తెగిపోవాలా? నాకు కష్టం అయిపోతుందండి, అస్తమానం మా వాళ్ళే గుర్తుకొస్తున్నారండి, అస్తమానం లోకమే గుర్తుకొస్తుందండి, నా మనసు వాళ్ళ మీద నుంచి పోవట్లేదండి, ఆయన మీద నిలబట్టలేదండి, అస్తమానం వాళ్ళ మీదకి వెళ్ళిపోతుందండి. తెగలేదు నీ మనసు ఆయన వైపు. ఎందుకంటే ఏళ్ళ పాలనలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీదే మీ మనసు నీతిమంతుల మీదే మనసు కలిగి ఉంటారు, పరిశుద్ధుల మీదే మనసు కలిగి అక్కడ ఆయన రాజ్యంలో జీవిస్తారు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి ఒక ఆవిడ వాళ్ళు ఎవరో పెళ్ళికి పిలిచారు. ఆయనేమో ఈరోజు ప్రార్థన ఉంది వెళ్ళడానికి కుదరదు అంటున్నాడు ఆయన. ఆవిడేమో పెళ్ళికి వెళ్ళాలి, లే ప్రార్థనకి వెళ్ళాలంటున్నాడు ఆయన. ఆవిడ కూర్చొని మూలడం ప్రారంభించింది. ఏమే అంటే అప్పటి వరకు చక్క పాటలు పాడింది, బైబిల్ చదివేది, వాక్యం వినేది, అన్నీ చేసేది. ఏడవడం ప్రారంభించింది. ఏంటి అంటే మా అమ్మలు గుర్తుకొస్తున్నారు, నేను అత్తమాను ఫోన్ చేసి రమ్మంటున్నారు. పోయా ప్రార్థన మానేసి ఆయనకు ఆమె కోసం ఈయన కూడా మానేసి ఏమైపోయింది చెప్పండి? ఆరాధించవలసిన సమయంలో ఆరాధించలేదు. నువ్వు తెగిపోవాలి, వాళ్ళకి చెప్పాలి. నువ్వు మాకు ఈరోజు ప్రార్థన ఉంది, మేము రాము అని చెప్పాలి. ఆయన నమరిస్తాం. హల్లెలూయా. చాలామంది అలా చెప్పరు. చెప్పకుండా ఏం చెప్తారు చెప్పండి? చెప్పాలి, నిలబడాలి. చివరి కాలం నీ మనసును కాపాడుకో, నీ హృదయాన్ని కాపాడుకో, హృదయం తెంచబడాలి. దాని గురించి ప్రార్థన చేయి, ప్రార్థించు. ఆ విధంగా వాక్యం కోసం నువ్వు కఠినంగా నిలబడాలి. ఆయన నమనిస్తాడు. హల్లెలూయా. జాలి పడిపోయి ఆయన అస్తమానం సినిమాకు రమ్మన్నాడు, మీరు జాలి పడిపోయి అస్తమానం అడుగుతున్నారు కదా, ఆయన ముఖం చూస్తే జాలి వస్తుంది, ఆయన చూస్తే జాలి వస్తుందని వెళ్ళిపోయావు అనుకున్నారు. కానీ జాలి అలాంటి వాటిలో పనిచేయదు. మీకు అర్థమవుతుందండి? కష్టాల్లో, ఇబ్బందులు, ఏదైనా అవసరతలో ఉంటే చెయ్యి. పాపం సంబంధమైన వాటిలో జాలి పడకూడదు, మేలు చేయడానికి జాలి పడకూడదు. కనికరము చూపించు. ఆయన నామనిస్తాం. కళ్ళ వంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఓ తెరవబడిన పుస్తకాన్ని మనం చూసాం. 7వ దూత కాలంలో వెలుపల తెరవబడింది. 7వ దూత మర్మము, వెలుపల మర్మాన్ని తెరిచాడు. ఆయన ద్వారా తెరవబడింది. ఇప్పుడు వేకువదూతగా ఆయన వచ్చి లోపల వ్రాతలు తెరుస్తున్నాడు. ఆయన తెరిచాడు. ఆయన ఇవి నీకు సంబంధించినవి, అవి కూడా నీకు సంబంధించినవే. కానీ అవి మిగతా వాళ్ళు కూడా విన్నారు, చూశారు. కానీ ఇవి ప్రత్యేక మరుగైన మన్నా, మరుగైన ఆహారం ఇది.